ఈయన పేరు సీతారాజు. సీతారాజేనా? సీతారాజు యాదవ్. ఈయన పేరు సీతారాజు యాదవ్. మన తీన్మారు మల్లన్న సొంత గ్రామం మాదాపురం. ఇది ఆలేరు నియోజకవర్గం, తుర్కపల్లి మండలం, మాదాపూర్ గ్రామంలో సీతారాజు యాదవ్ తీన్మారు మల్లన్న పెట్టిన అభ్యర్థి. ఆయన పేరు ఏం పేరు మరి? సుంకరి బాలరాజ్ పటేల్. సుంకరి బాలరాజ్ పటేల్ మీద మన యాదవ బిడ్డ సీతారాజు యాదవ్ దగ్గర 70 ఓట్ల తేడాతోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఏమన్నాడు? స్వయంగా ఈ బాలరాజును స్వయంగా తీసుకుపోయి నామినేషన్ వేసి నా పార్టీ నుండి నిలబెడతాన్నా, ఎవడైనా అడ్డం వస్తే ఒక్కొక్కరిని తాట తీస్తా అని బ్లాక్మెయిలింగ్ అట. ఓటుకు 2000 రూపాయలు వంచిండట ఈ బాలరాజు పేరు మీద. సుంకరి బాలరాజ్ పటేల్. ఆయన పటేల్ వాని కులమే, తిన్మార్ మల్లి గాని కులమే. ఈ బాలరాజు కోసం 2000 రూపాయల డబ్బులు పంచి గెలవాలని చూసిండట. పైగా నేను మొన్ననే చెప్పిన కదా, ఇదే తిన్మార్ మల్లి గాని గ్రామంలో యాదవులు ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని నిలబడకుండా భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళు బరిలో ఉండకుండా ఫోన్లు చేసి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిండు. నాకు ఫోన్ చేసిండు వీళ్ళు, అన్న దయచేసి ఒక 3-4 రోజులు వచ్చి ఇక్కడ ఉండండి అన్న మీరని. అది మంచి పద్ధతి కాదు, అది తప్పు. వ్యక్తిగతమైన కోపంతో ఆ ఊరికి వచ్చి ఉండడం బాగుండదు. అక్కడ యాదవులు ముదిరాజులు ఏకంగా అండి, మిగతా మాలామాదిగా వారిని కలుపుకోండి, ఇంకా గౌడ్స్ ఎవరన్నా ఉంటే కలుపుకొని ఆ పటేల్ అభ్యర్థిని ఒడగొట్టండి అని చెప్పిన. నిన్న నాకు రాత్రి 1 గంటకు ఫోన్ చేసిండు, అన్న మీరు చేసిన ఒక్క వీడియో మొత్తం ఆ గ్రామం మొత్తం సర్కిల్ కొట్టిందన్న, ఇట్లా చక్కర్లు కొట్టింది, అందరు ఆలోచించిండ్లు, ఊరంతా తువను ఉంచుతుందట మల్లిగాన్ని గదా అరనేది. అక్కడ యాదవులు ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. నీ కుల పిచ్చితోటి నీ కుల పిచ్చి అభ్యర్థిని నిలబెడితే ఈడిచి వెనక మర్ర తన్ని చెప్పులతోటి తిరస్కరించినట్టు అయింది ఈరోజు. అందుకే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయానికి లోబడాలి. ఉరుతావుగా పొద్దున్న లేచి జై బీసీ అని ఉరుతావుగా. మరి ఈయన బీసీ కాదా? సీతారాజు యాదవ్ బీసీ కాదా? నికార్సైన బీసీ. ఇంకా నీకంటే నువ్వు ఫేక్ బీసీ. టెక్నికల్గా నువ్వు బీసీలో ఉన్నావు అంతే, కానీ నువ్వు బీసీ కాదు, నువ్వు పటేల్. కానీ ఈ సీతారాజు 100% బీసీ. ఈ బీసీ బిడ్డ మీద నీ కుల కంపు, నీ కుల ఈర్ష, నీ కుల పగ పెట్టుకొని ఒడగొట్టాలని చూసినావు. కానీ అద్భుతమైన మెజార్టీతో గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినే అద్భుతమైన మెజార్టీతో గెలిచిండు. ఏం చేస్తావు? 116 ఓట్ల మెజార్టీతో గెలిచిండట. నేను 70 ఓట్లు అనుకున్నా. 116 ఓట్ల మెజార్టీతో గెలిచిండట. మొత్తం వాని సొంత గ్రామంలో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం వార్డు మెంబర్లను కూడా, సర్పంచ్ను కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఇది ఇట్లుంటే ఇక ఇంకోటి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. సొంత గ్రామంలో ప్రజలకు వ్యతిరేకం కావద్దు. సొంత గ్రామంలో ఎప్పుడు ప్రజలకు వ్యతిరేకం కావద్దు, కులాల వారిగా వ్యతిరేకం కావద్దు. నువ్వు అనుకుంటున్నా కావచ్చు నేను పటేల్ను నాయి బీకెట్టుడు ఎవడు అనుకుంటున్నావు. మొత్తం ఇట్లా చీరి పారేస్తాం ఏమనుకుంటున్నావో. మా యాదవుల జోలికి కానీ, మా ముదిరాజుల జోలికి కానీ, మా మాదిగల జోలికి కానీ, మా మాలల జోలికి కానీ, మా గౌడుల జోలికి కానీ, మా పద్మశాల జోలికి కానీ, మా కమ్మరి వడ్డర పూసవేర్ల వాళ్ళ జోలికి కానీ వస్తే బిడ్డ చీరి పారేస్తాం. గంత కులపిచ్చారా భయ్? గ్రామంలో ఎవరి వైపు ఉన్నారో తెలుసుకోకుండా ఒక మూర్ఖత్వమైన ధోరణితో పోతే ఊకుంటారా? కర్రు గాల్చి వాత పెట్టి పారేసింది. అవుతుంది నీ సంగతి, ఇంకా అవుతుంది.